ధ్యానించడం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాటలు చదువుదాం. పేజీ నెంబర్ 182, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. స్తోత్రం చెప్పండి. అందరి మాటలతో పలకండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానించాము. అపొస్తలుడైన పౌలు తిమోతి కొలస్సీ సంఘానికి లేఖ రాశారు. ఆ లేఖలో వారి ఉద్దేశాన్ని, వారి సంతోషాన్ని వారితో పంచుకుంటున్నారు. అయ్యా, కొలస్సీ సంఘంలో విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దేవుని పరిచర్య చేసేవారు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు, చాలా సహకారంగా ఉంటున్నారు. వారిని బట్టి పౌలు గారికి సంతోషం, తిమోతికి సంతోషం. ఇది విన్నాడండి. అయితే వాళ్ళు ఇంకా ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి, అది కూడా విన్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఇంతకీ వారు వాళ్ళు ఉండటం ద్వారా అక్కడ ఏం చేశాడు అని అంటే, ఎల్లప్పుడూ వారు కొరకు ప్రార్థన చేశాడంట. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఏమిటి, ఏం కనుగొన్నారు వాళ్ళు అని అంటే, ఆ 3వ వచనంలో మనం చదివితే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. స్తోత్రం చెప్పండి. ఒకటి, వారు విశ్వాసమును కలిగి ఉన్నారు. రెండవది, పరిశుద్ధులందరి మీద ప్రేమ కలిగి ఉన్నారట. స్తోత్రం చెప్పండి. ఒకటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, రెండోది ఏం కలిగి ఉన్నారు? అందరూ చెప్పాలి. పరిశుద్ధులందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నారట. ఇది విన్న పౌలు గారు మానక దేవునికి ప్రార్థన చేస్తూ, మానక దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఎట్లయ్యాడో ఇది ఈ విషయాన్ని ఎప్పుడైతే విన్నాడో పౌలు గారు అంటాడు, వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకరమైన మాట తెలియజేశాడు. దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. ఇదే 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి చాలు. స్తోత్రం చెప్పండి. మేము గురించి విన్నాం, విశ్వాసాన్ని గురించి విన్నాం, పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమను గురించి విన్నాం. ఎంతో సంతోషం ఈ విషయంలో. అయితే విన్నా నేను మానక దేవునికి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఒక ప్రోత్సాహకరమైన మాట మీ కొరకు మాట్లాడుతున్నాను. మీరు కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. ఏం చేయాలంటే, మీ శ్వాసం సాతానుడు దొంగిలించుకోకుండా, పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమ సాతానుడు దొంగిలించుకోకుండా, పరిశుద్ధులకు చేసే పరిచర్య సాతానుడు దొంగిలించుకోకుండా మీరు
పునాది మీద కట్టబడాలి. ఏం చేయాలి? మీ పునాది మీద స్థిరముగా ఉండండి. ఏ పునాది అని అంటే క్రీస్తు అనే పునాది. క్రీస్తు అనే బండనే క్రీస్తు. క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. మరి క్రీస్తు అనే పునాది మీద మీరు కట్టబడాలంటే కాబట్టి ఈయన మాటలు చొప్పున చేయాలి. కాబట్టి ఈయన మాటలు చొప్పున చేయువాడు బండ మీద ఇంటిని కట్టుకుని బుద్ధిమంతులు పోలుయులని మత్తయి మార్కు లూకాసు వార్తలో మనం చదువుతాం. వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఇసుక మీద కట్టిందేమో కూలిపోతుంది. కానీ నా మాట విని దాని ప్రకారం చేస్తే వాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలినవాడు. కాబట్టి మీరు పునాది మీద కట్టబడిన వాడు స్థిరముగా ఉండాలి. ఎట్లా ఉండాలా? ఇట్లా ప్రభు మాటలు వింటున్నారు, పౌలు గారు చెప్పే బాధ వింటున్నారు, తిమోతి చెప్పే బాధ వింటున్నారు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పరిశుద్ధుల పట్ల ప్రేమ వారు కనుపరుస్తూ ఉన్నారు. ఎంత పరిచర్య చేస్తున్నారు వాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుల పట్ల ప్రేమ. దైవజనుడు తిమోతి వచ్చినప్పుడు, దైవజనుడు పౌలు గారు వచ్చినప్పుడు, దైవజనుడు ఎపఫ్రు వచ్చినప్పుడు, ఇక అనేకమైన దైవకమైన బిడ్డలకు వచ్చినప్పుడు వారు ముఖ పరిచయం లేకపోయినప్పటికీ పరిశుద్ధులందరికీ గొప్ప పరిచర్య చేస్తున్నారు. నేను చెప్పిన పరిచర్య ఆశీర్వాదానికి గొప్ప పెట్టు. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదానికి గొప్ప పెట్టు. పరిచర్య, కానుకలిచ్చే పరిచర్య, మందిరంలో పరిచర్య, ఇదంతా వారు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. ఇది చూసి ఉప్పొంగిపోతున్న పౌలు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. అందుకే ప్రోత్సహిస్తున్నాడు, మీరు పునాది మీద స్థిరముగా ఉండండి. ఎప్పుడైతే పౌలు గారు చెప్పారో మరింత జాగ్రత్త పడిపోయి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతుంటే పౌలు గారు ఉప్పొంగిపోయాడండి, ఆనందపరచబడిపోయాడు. ఆ విషయం కూడా మనం చదువుదాం. దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయములో నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. స్తోత్రం చెప్పండి. పౌలు గారు క్రీస్తు అనే బండ మీద పునాది మీద మీరు స్థిరముగా ఉంచుకోండి, కట్టుబడి అంటే ఆ మాటలు తీసుకొని వారు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారట. ఏ ప్రవర్తన అండి? చెప్పాలి. అవును గారు, నేను శారీరకం దూరం ఉన్న ఆత్మవిషయం దగ్గరగా ఉన్నాను. అయితే వాళ్ళు కూర్చోబెట్టున్నాను, నాకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన మీ విషయాలు నాకు అర్థమైపోతుంది. నేను విన్నది వాస్తవమే. మీరు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. ఏ ప్రవర్తన? అతడు హెచ్చరించినప్పుడు శ్రేష్టమైన ప్రవర్తనలోకి వచ్చేసారట. ఏ ప్రవర్తన అండి? మంచి ప్రవర్తనలోకి వచ్చారట. ఎంత అద్భుతం! ఎందుకు మంచి ప్రవర్తనలోకి వచ్చారు అని అంటే, క్రైస్తవ జీవితం అంటే, క్రీస్తుని కలిగిన వారు అంటే సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. వారిని గూర్చి సంఘం సాక్ష్యం ఇచ్చింది, వారిని గూర్చి ఇంట్లో సాక్ష్యం ఇచ్చారు, వాళ్ళని గురించి బయట వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎంత చక్కటి సాక్ష్యం. యోగ్యమైన మీ ప్రవర్తన. అతను హెచ్చరించినప్పుడు, ప్రోత్సహించినప్పుడు మరింత శ్రేష్టమైన ప్రవర్తనను కలిగి వారు ఉన్నారు. అబ్బా, దీన్ని బట్టి నేను పరవశించిపోతానని అన్నాడు అపరిశుద్ధుడు పౌలు. దైవసేవకుడికి అదే కదా, దేవునికి అదే కదా. క్యారెక్టర్లో ఒక విషయం గుర్తొచ్చింది. ఒక అక్క ప్రార్థన వస్తాం, వాళ్ళు ఆయన తాగుబోతు. పాస్టర్ గారు అంటే అభిమానమే, దేవుడు అంటే చాలా ప్రేమ. వారు బిడ్డలు కూడా దేవుడు అంటే ప్రేమే, కానీ మందిరం కదా. ఈ అక్క దేవుడు మందిరానికి కోసం
ఆయన ఆమె మందిరానికి రావడం కొరకు ఇంటికడ స్థలాన స్నానం చేసుకుని చక్కటి బట్టలు కట్టుకుని ధరించి చక్కటి వస్త్రాలు ధరించి ఆమె బయలుదేరి బైబిల్ తీసుకుని ఇంటి పెట్టి దిగిందట. అలా ఆయన చికెన్ తీసుకున్నాడు. అలా ఆయన ఏం చేసాడు? చెప్పండి గట్టిగా. చికెన్ తీసుకెళ్ళాడట. ఇదిగో 1 కేజీ కాదు 2 కేజీలు ఇచ్చాను. ఫుల్గా తాగేసి వచ్చాడు. ఒకటి ఫ్రై, ఒకటి పులుసు అన్నాడు. స్తోత్రం. ఒకటి ఫ్రై, రెండోది పులుసు. ఇది చేసుకున్నాక టైం ఉంటే వెనకలో ప్రార్థనకి. ఆమె చాలా జ్ఞానం కలిగింది. ఆమె ఏం చేసిందంటే ఏడ్చుకుంటూ వెనక అడిగేసి లోనికి చక్కగా ఫ్రై చేసి చక్కగా పులుసుండి ఆయన దగ్గర పెట్టాలంట. ప్రార్థన టైం అంతా అయిపోయింది. ఆదివారం ఇట్లా తీసుకురాక బాగయ్యా అన్నాను. ఆదివారం తీసుకొస్తే ఇట్లా నాకు ప్రార్థన టైం కుదరదు అని అందట. భర్త అన్నారట, అసలు నీలో ఎంత భక్తి ఉందో ఏం మారావో నేను పరీక్షించడానికి చేశానే అన్నాడు. స్తోత్రం చెప్పండి. అట్లానే మీరు ఎవరు ప్రయోగాలు చేయబాక. స్తోత్రం చెప్పండి. ప్రయోగం చేశానే నేను. గుడ్, వెరీ గుడ్. ఈ ఆదివారాలు ఇప్పుడు పొద్దున్న చివరకు తీసుకొస్తాను. నాన్నగాని ఏం చేస్తాడట? శకుడు తీసుకొస్తాను. చక్కగా ఉండి చేసి నీ ప్రార్థనకి తిరిగి లేకుండా వెళ్ళు. ఆమె కూర్చోండి. ఆమె భర్త బిడ్డలో చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఆమె గురించి చెప్పడం జరిగింది. స్తోత్రం చెప్పండి. ప్రార్థనకి వెళ్ళడంలో తీసుకొస్తావా నీ అంతు చూస్తా అని ఒక్కసారి తిరగబడి, లేకపోతే ఆ మాట చూస్తూ అనుంటే బిమ్మం వేరే రీతి మారిపోయి బిమ్మం తిరగబడి అక్కడికి ముందు చెప్పారు. చాలా జ్ఞానం కలిగింది. స్తోత్రం చెప్పారు. ఏడ్చి కాలు పెట్టలా. వాళ్ళంతా బాధపడుతూ వస్తే మరుసటి వారం తిరుగు లేకుండా, ప్రతి వారం తిరుగు లేకుండా కుటుంబ సందర్భంలో భర్తే మందుల దగ్గర వదులుతాడు. స్తోత్రం. అంత మార్పు. యోగ్యమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? యోగ్యమైన ప్రవర్తన. భర్తకు పారాలసిస్ వచ్చింది. భర్తకు పారాలసిస్ వచ్చి మనసు పడుతుంది. ఈ చెల్లి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇద్దరు పిల్లలు, మన పిల్లలు ఇద్దరు క్షేమండి. ఆ కాఫీ పనికి పోతే ఆ కాఫీ పని అన్నట్టు ఆయన ప్రాబ్లం అవసరం లేదు. కాఫీ పనిలో ఆ కాఫీ వాడకం గారి మినిస్టర్ అన్నారట, నీ భర్త ఏం చేతగాని వాడు, మరి నీ పోషణ ఎట్లా అంటే, నేనే వెళ్తున్నాను అయ్యా, పని చేసుకుంటున్నాను, తెచ్చుకుంటున్నాను, ఏం తెప్పలు పడుతున్నాను అయినా పిల్లలు ఉన్నారు కదా, భర్త చూసుకోలేదు. మంచాను ప్రాంతం వస్తుంది పెళ్ళి. అయితే ఆయన అన్నారట, ఇదిగో నేను ఒక మాట మాట్లాడ ఏమనుకో బాగా, ఇక నేను నిన్ను చూసుకుంటా, నీ భర్తని నీ పిల్లలను కూడా మంచిగా చూసుకుంటా, నాతో ఊరుకోండి. ఆ సలహా తీసుకుని ఏదో గొప్ప విషయం అన్నట్టు నా దగ్గరకు వచ్చింది. స్తోత్రం. ఈ విషయం తీసుకుని ఎక్కడికి వచ్చింది? నా దగ్గరికి వచ్చింది. నేను అన్నాను, ఏమిటో బుద్ధి లేని విషయం తీసుకొచ్చి నా దగ్గర కన్నయ్యలో వార్తలు చెబుతున్నాం, ఊగులు అడిగేస్తున్నాం. జాగ్రత్త. మనుషులు నీ భర్తకు వచ్చింది, దేవుడు బాగు చేస్తాడు. మెడిసిన్ వాడుతున్నారు, దేవుడు చేస్తాడు. కుటుంబం అంతా నరకం అయిపోతాం. బుద్ధి లేని విషయం తీసుకొచ్చి బుద్ధి లేని రీతిలో మాట్లాడతాం. అట్లా వేసామంటే దేవుడు దూరం అయితే భ్రష్టురాలు కుటుంబంలో సాక్షిపోతాయి, నాశనం అయిపోతాను, భ్రష్టురాలు అయిపోతాను. హెచ్చరించి
మరుసటి వారం ప్రార్థనకు రాలా. స్తోత్రం చెప్పండి కదా. మరుసటి వారం ఏందో కదా, రెండో వారం, ఆ తర్వాత వారం కూడా ప్రార్థన రాలా. ఎలా అంటే మనసంతా భాషగా ఉన్న మాటలు బాధ అయిపోయిందట, కష్టమైపోయిందట, చాలా బాధ అయిపోయిందట. అట్లా పని కాకుండా మూడో వారం మళ్ళా చక్కగా పని కాకుండా పని చేసుకుంటాడు. ఆయన అన్నాడట, ఆ పక్కన చెప్తుందట ఈ అమ్మాయికి, అక్క మన మీ షుగర్ ఎట్లా అన్నాడు నన్ను అన్నాక, ఇది ఏమన్నాడు అన్నాడు. ఈయన అన్నాడుగా, ఈ మంట పెట్టుకున్నాం, నువ్వు ఏం విందామని చెప్పి ఏమన్నాడనంటే, ఇదిగో నేను పోషిస్తాను, నీ కుటుంబాన్ని చూసుకుంటాను, నువ్వు నాతో ఉన్నాడు అని నన్ను అన్నాడు అక్క అని అందట. అమ్మ చచ్చుకోడు, అంతకుముందేమో నన్ను అన్నాడా, ఇప్పుడేమో నన్నాడా. అమ్మో ఆటగా చెప్పింది వాస్తవం, ఇది ఊపి చెప్పండి. సాక్షులు పాడు చేయగలిగేగా. ముందు చెల్లి అనేవాడట, ఏమని, తర్వాత చెల్లి అని పాటలు పాడుతుంది. ఏ పాటలు అట్లా ఉంటాయి, కామంతో నిండిపోయిన విధానాలు. దేవుడు విడాల, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. మీ యోగ్యమైన ప్రవర్తన బట్టి నేను సంతోషిస్తున్నాను. పౌలు గారు అంటే, ఇదిగో మీ క్యారెక్టర్ ఇదివరకే మంచుకుంది, కానీ నేను హెచ్చరించిన తర్వాత, ప్రేమతో తెలియచేసిన తర్వాత మరింత యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నాను. మీ పైన నాయకుడు ఉన్న నాకు వాక్యం రాబడి, మీ పైన నాయకుడు ఉన్న వారికి దుఃఖాన్ని కలగజేయకూడదు, వారికి సంతోషాన్ని కలగజేయాలి. స్తోత్రం చెప్పాలి. ఏం కలగజేయాలి చెప్పాలి గట్టిగా. దుఃఖాన్ని కలగజేయకూడదు, సంతోషాన్ని కలగజేయాలి. మీరు మీ పై నాయకులు ఉన్న నాకు సంతోషం తెలియజేశారు, తలెత్తుకునేటువంటి చేశారు. నా దేవుని నేను లెక్క అప్పగించాలి కనుక మిమ్మల్ని బట్టి నాకు సంతోషం ఉంది అని పౌలు గారు ఆ మాట చెప్పి మురిసిపోవాలి. అవును కదా, అందరూ మందిరానికి వస్తుంటే అంత సంతోషము, మందిరానికి దూరం అయిపోతుంటే, సహవాసానికి దూరం అయిపోతుంటే అంత బాధో. ఒక్కొక్కరు దారి తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ దారి తప్పిపోయిన వాళ్ళని బట్టి ఎంత బాగుంటుందో దైవజనుడికి స్తోత్రం చెప్పండి. దైవజనుడికి ఎంత బాగుంటుందో. దేవుని వాక్యం సందేశంలో ఈ మాట మీరు ఆలోచించండి. బైబిల్లో మనం చదువుతాం, పౌలు గారు మీ యోగ్యమైన ప్రవర్తన చూసి నాకు ఆనందం సంతోషం కలుగుతుందని పౌలు గారు చెబుతూ ఉంటే, చెబుతూ ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఏమిటో దయచేసి మనం చూడాలి. ఇదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం. పైనున్న వాటి మీదనే గాని మీ యోగ్యమైన ప్రవర్తన చూసి నేను ఆనందిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రేమతో మిమ్మల్ని తెలియజేస్తున్నాను, మీరు వెనకంజ వేయకుండా మీరు ఎట్లా ఉండాలంటే, వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుడి. స్తోత్రం చెప్పండి. చూసారా, పైన వాటి మీదే. ఎందుకు పైన ఏముంది? మన ప్రభువు అన్నాడు, మన కొరకు దేవుడు పరలోకాన్ని కలగజేసి, ఆయన కలగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. నా బిడ్డలు మట్లో ఉన్నారు ఇప్పటి వరకు, ఇప్పుడు బంగారం ప్రదేశంలోకి రాబోతున్నారు. స్తోత్రం చెప్పండి. అందుకే మన పౌర స్థితి పరలోకంలో ఉంది. ఎక్కడ ఉందండి చెప్పాలి గట్టిగా. మన పౌర స్థితి పరలోకంలో ఉంది. ఇన్నేళ్ళ బ్రతికన ఇక్కడ శాశ్వతంగా ఉండవు. మన పౌర స్థితి పరలోకం. అందుకే పైన ఆ ప్రభు మీద మనసు ఉంచాలి, పైన పరలోకం మీద మనసు ఉంచాలి. యేసు ప్రభువు తన కలగజేసిన పరలోకం బట్టి సంతోషిస్తున్నాడు. నా వైపు చూడండి, మనకి కొద్దిపాటి దేవుడు కలగజేసి ఒక చక్కటి గృహాన్ని కట్టుకుని, రేకో స్లాపో 2 లక్షలు ఇంకోటో ఏదో చక్కగా మనం తీర్చిదిద్ది కట్టుకున్నాం. మనం కట్టుకోం. దీని బట్టి మనం ఎంత ఆనందిస్తామో
ఎవరు వచ్చి ఆ ఇంటి గురించి మాట్లాడతారు, బాగుందండి, చాలా బాగుందండి అని మన ఎవరి గురించి మాట్లాడుతుంటే మనం ఉప్పొంగిపోతాం. మరి ఇదంతా మట్టే, పునాదులు వేసిన మట్టే, ఇటుకలైన మట్టే, ఏదైనా మట్టే. మరి యేసు ప్రభు కట్టిన గొప్ప అంతా బంగారం. స్తోత్రం చెప్పండి. అక్కడ పునాదులు ఎత్తి చేయాలన్నా అంత బంగారం. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇసుక వేస్తా, అక్కడే బంగారు కూడా. ఏం వేస్తామంటే చెప్పదే గట్టిగా బంగారం కూడా వేస్తాడు. అంత బంగారం అయింది. మరి మాస్టర్ గారు అక్కడ మరి ఏమన్నా ఊడ్చే పనులు ఉంటుందా అని అడగవచ్చు. ఊడ్చే పనులు ఉండదు, అక్కడ దుమ్ము ఉన్నది కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఏమున్నది అక్కడ? దుమ్ము ఉండదు, దుమ్ము ఉండదు, ధూళి ఉండదు. అంత స్వచ్ఛమైన, ఇక్కడ స్వచ్ఛ భారత్ అంటారు, నా బొంద భారత్. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ప్రయాసపడుతున్నారు, నాయకులు ప్రయాసపడుతున్నారు. మరి వాళ్ళకు కూడా మనం సహకరించాలిగా. వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే వాళ్ళు ఒక్కడే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా సహకరించి వాళ్ళ చేతల్లో నాకులో మనం కూడా కలిపి వాళ్ళతో కలిసి మనం పనిచేస్తే అప్పుడు స్వచ్ఛ భారత్ కలిగింది. వాళ్ళేమో ప్రయాసపడుతున్నారు, మనమేమో మట్టి బాగు చేశారు. వాళ్ళతో కలిసి మనం కూడా పని చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుడు పెట్టారా, వాక్య సెలవిస్తున్న సత్యం మీరు ఆలోచించాలి. పైన వాటి మీద మనసు ఉంచండి, భూసంబంధమైన వాటి మీద మనసు ఉంచండి. మన పౌరుషుడి పర్వతంలో ఉంది కాబట్టి భూమి మీద ప్రాబ్లం అంట ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుతూనే ఉంటారు, ప్రహారీలు అంట. స్తోత్రం. ఏం చేస్తారంటే చెప్పాలి గట్టిగా, తిరిగే స్వభావం, తిరుగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. మనం స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు పిల్లలారా, ప్రాకులాట, భూసంబంధమైన ప్రాకులాట కొంతవరకే. కానీ మనం ఏం చేస్తామంటే ఆదివారం కూడా ప్రాకులాట. ఆదివారం ఎవరి రోజు చెప్పాలి కదా. ఒక దినాన్ని ఎంత ఆశీర్వదించాడు? ఒక దినం 1000 దినాల కంటే శ్రేష్టం. దీన్ని ఎంత ఆశీర్వదించాడు. ఏమో ప్రార్థనకు రాలేదంటే చుట్టాలు వచ్చారు. అయ్యా ఎప్పుడు కాలు ఎక్కించుకోలేవు, ఇప్పుడే ఎక్కించి తీసుకెళ్ళారయ్యా అంట. స్తోత్రం. 1000 దినాలు ఆశీర్వాదం. ఎన్ని దినాలు? ఏదైనా కాళ్ళు కూడా చల్లగా ఉన్నాయ్యా. చల్లగా తప్పించాడు సాతాన్ని. చల్లగా ఏం చేశాడు సాతాను? చల్లటి ఆశీర్వాదం కోరుకోం. మనం ఏసీలో ఉండి ఒకసారి బయటకు వెళ్తే ఈ పంత చిన్నపట్లా అయిపోతుంది. ఊళ్ళంతా ఏమైపోతుంది? చిన్నపట్లా అయిపోతూ ఉంటుంది. ఆ ఏసీలో గంట అటు తిప్పారంట, ఇల్లు వచ్చారంట, ఇంటికి వచ్చేదానికి అంటుంది. అదేంటంటే అందులో కూర్చొని చదువులో ఉన్నాయా, బయటకు వస్తే ఊళ్ళంతా చిన్నపట్లాడిపోతుంది. మరి అదేంటి తొందరగా కాబట్టి గట్టిగా దేవుడు పిలవాలా? దేవుడు వాక్యం సర్వస్తున్న సత్యం మీరు ఆలోచించండి. మీరు పైన వాటిని లేక భూసంబంధమైన దాని మీద మనసు ఉంచుకోండి, మనసు పెట్టుకోకూడదు. లోతు భార్యతో, లోతు కుటుంబంతో దేవుడు అన్నాడు, వెనక తిరిగి చూడని వాడు, వెనక తిరిగి చూడకుండా వాడు, వెనక తిరగదు అన్నాడు. దేవుడి మాట వినాలా? పాప అమ్మగారికి ప్రాబ్లం లాంటి ఎక్కువ. స్తోత్రం చెప్పండి. లోతు గారు, లోతమ్మ. ఎవరండి? లోతమ్మ. ఈ లోతమ్మ గారికి ఎప్పుడు ప్రాబ్లం లాంటి. ఈ లోతమ్మ గారితో లోతు గారు చెప్పాడు, ఈ అక్క తిరిగి చూడకూడదు మనం, ప్రభు చెప్పాడు కాబట్టి మనం వెనక్కి వెళ్దాం. వెనక తిరుగుతారంటే పిల్లలు తిరిగి చూడాల. కానీ లోతమ్మ గారికి ఏక మనసు లేదు, ఏక మనసు ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏక మనసు లేదు. ఈ లోతమ్మ గారు ఏం చేసిందంటే ఆయన చూచాడేంటి, వెనక తిరిగి చూస్తే ఏమైంది అని చెప్పేసి పాప అమ్మగారు వెళ్తా ఉంది కానీ మనసులో తిరగాలని ఉంది. తిరిగితే కొడతాడేమో అలా బయట కూడా ఉంది. ఆయన ఎదరు పోనిచ్చి వెనక తిరిగి చూసింది. వెనక తిరిగి చూసింది. భార్య రావట్లా,
ఉద్యోగం వచ్చింది చదివి మాకే తెలియదు సోదరు చెప్పండి. ఉప్పు స్తంభం అయిపోయింది. ఏ స్తంభం అంటే చెప్పాలి గట్టిగా. ఆదివారాలు దేవుని సరిగ్గా భూసంబంధమైన దాని కొరకు నువ్వు ప్రాకులాడుతూ దేవుని సంబంధమైనది అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. నీకు 1000 దినాలు తుప్పు స్తంభం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది చెప్పాలి గట్టిగా. ఒక వారం మానేస్తే ఎన్ని వారాలు తుప్పట్టిద్ది? 1000 ఎన్ని దినాలు తుప్పట్టిద్ది చెప్పాలి. అవి ఉప్పు మనమేమో మళ్ళీ చెప్తారు దేవుని దేవుని వాక్యం సాధిస్తుంది. లోతన వెనక చూడడం ద్వారా ఉప్పు స్నామం అయిపోయింది. వెనుకకు తిరిగి చూడద్దు. పక్షులను పరిచయం చేసేటప్పుడు పరిచయంలో సహకరిస్తున్నప్పుడు సాతానుడు ఎన్నో రకాలుగా శోధిస్తాడు. వెనుదిరిగి చూడవాక. గోపి చాలా పరిచయం చేస్తాడు. నేను ఓ దైవజనుడి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు అక్కడ చేసిన పరిచయం అమోఘం. చాలా అద్భుతంగా చేసేవాడు. ఇప్పటికి అడిగినట్లు ఉండదన్నమాట. నమ్మకంగా వాళ్ళు ఉన్నా రాకపోయి నమ్మకం చేసుకుంటున్నాడు. పరిచయం నష్టం లేదు. అంతగా చేసాను. ఈ టైంలో గోపి చూసిన నన్ను నేను చూసుకున్నప్పుడు ఆ బిడ్డ పరిగెడతాడు అనుకోండి. విజయవాడ వెళ్ళదా? విజయవాడ అటు నుంచి మంగళగిరి అటు నుంచి ఇదిగో మూసుడు పెట్టి పరిగెడు మూసుడు వెళ్ళా. ఆయా అటు నుంచి అటు వెళ్ళిపోతాను. పనులు పెట్టాడు. ఎక్కడ ఏ పరిచయం చేసినా చెప్పినా కాదనుకున్నా ప్రతి పరిచర్య కొరకు పరిగెడు. నేను అంటాను, నిన్ను చూసాడే నన్ను నేను చూసుకున్నట్టు ఉందయ్యా. కంపల్సరీ ఉద్యోగించుకోండి. దైవజనుడు మెచ్చుకోవాలనో ఇంకొకరి ద్వారా మెప్పు పొందాలనో ఎప్పుడు చూడు. దేవుని కొరకు నమ్మకంగా చేసుకుంటాం. దేవుడు నమ్మితే నమ్మకమైన వారికి మెండైనా దేవుని వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు పెట్టు. దేవుడు నీకు అప్పగించిన దానిలో వెనకంజేవాక దాన్ని నీవు వెనకది వేసి దేవుని దృష్టిలో నువ్వు తొలగిపోవద్దు. అతడు పైన వాటిని వెనకమని చెబుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. యోగ్యమైన ప్రవర్తన కలుగున్నారు. ఇంకా మనం యోగ్యంగా చేయాలంటే దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలి. దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే మీరు పైన వాటిని వెతకండి. కానీ భూసంబంధమైన విగ్రహంలోవి మీరు ఎత్తుకోద్దు. వాటి వరకు ప్రయాసపడద్దు. ఎంతవరకు ప్రయాసపడాలి అంతవరకు ప్రయాసపడండి. కానీ అదే జీవితం అనుకునే దేవుని సన్నిధిని శ్రద్ధ చేయకూడదు. స్తోత్రం చెప్పండి. లోతు అన్నట్లు వెనక తిరిగి పుష్కమం అయిపోయింది. కానీ లోతు భార్య లోతు కుటుంబం క్షేమంగా ఉన్నారు. ముందుకు సాగిపోయింది. యోగారాశి పత్రికలో 1:11 రాయబడింది, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన తప్పు త్రోవలో నడిచిరి. బిలాము నడిచిన బహుమానం ఆశించి తప్పు త్రోవలో నడిచినట్టు నడవద్దు. కోరహు చేసినటువంటి తిరస్కారం మీరు చేయొద్దు. అంటే కయ్యను భూసంబంధాలు జరపడం ప్రాబ్లం. అందుకే వాకిట పాపం కొంచెం ఉందండి. పాపం కొంచెం. బిలాము మంచి దైవజనుడు, కనులార దేవుడు చూసేవాడు. అతని మాట దేవుడు తప్పిపోడు, ఎన్నడూ వినపడలేదు. కానీ అతను తీసుకున్న నిర్ణయం బహుమానాన్ని ఆశించి శపించకూడని జనాన్ని శపించడానికి వచ్చినప్పుడు దేవుడు విరోధి అయ్యాడు. దేవుడు వెళ్ళొద్దన్నాడు, కానీ వెళ్ళాడు. బహుమానాన్ని ఆశించి కోరహు తిరస్కరించాడు. నువ్వేనా దైవజనుడివి? మేము పరిశుద్ధులు కావా? మాకు మాటలు రావా? మాకు వాక్యం రాదా? పరిశుద్ధ స్థలం మేము పరిచర్య చేయలేదా అని ఎంతో గర్వంగా ప్రవర్తించాడు. అతని గర్వం అతని నాశనం చేసింది. స్తోత్రం చెప్పండి. తిరస్కారం ఏం చేసింది? అతన్ని నాశనం చేసింది. వారి త్రావులో మీరు వెళ్ళవాకండి. ఒక మాట చెప్పదా?
అన్ని కలిగింది ఇప్పుడు అడిగేవాడు. ఏంటంటే అన్ని కలిగింది ఎప్పుడు అడిగేవాడు. కానీ ఏమీ లేని ఈ కోరహు కాక అభిమానం ఎగిరిగిరి పడదు. మోషే ఎంత అభిషేకం కలిగిన వాడండి, ఎంత అద్భుతం వరాలు కలిగిన వాడండి, ఎక్కడన్నా పొంగాడా. కానీ కొంత నేర్చుకోగానే అతను ఏం చేస్తున్నాడు, కోరవు దైవజనుడు తిరస్కరిస్తున్నాడు. దైవజనుడిని దాటి అది క్షేమం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు విన్నావా, మన పౌరుషుడి పరలోకంలో ఉంది కనుక పైన వాటిని వెనక క్రింద వాటి మీద మనసు పెట్టదు. క్రింద అంటే దాని అర్థం ఏంటి? ఆదివారం ఆరాధన చేయడం. దేవునికి ఇచ్చిన పనులు బట్టి ఆదివారం ఆరాధన మారకూడదు, క్రమాన్ని మారకూడదు. అట్లా నువ్వు కొనసాగలిగితే నువ్వు పై వాటిని వెతుకుతున్నట్టు, లేకపోతే క్రింద ఉన్న భూసంబంధమైన వాటిని వెతుకుతున్నావు. తద్వారా మనం వర్ధిల్లుగా. అందుకే పౌలు గారు అంటాడు ఆ యోధా పత్రికలో 20 వచ్చినంలో, ప్రియులారా మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు అక్కడ, విశ్వాసాన్ని గురించి విన్నాను, పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమను గురించి నేను విన్నాను. నాకు చాలా సంతోషం. అందుకే ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీ విషయంలో. ఎంత అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. ఏదైనా పౌలు గారు పునాది మీద మీరు కంటపడాలన్నాడు. పునాది మీద కంటపడుతున్నారు. దేవుని మాట విని దేవుని మాటలో పడి యోగ్యమైన క్యారెక్టర్ కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, సంఘంలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, దైవజనుల దగ్గర సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, సమాజంలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. కొలిసి సంఘం ఎంత అద్భుతమండి. మనం ఒక చోట ఉండేది ఒక చోట ఉండదు. మనం ఏం చేస్తామంటే సాక్ష్యాన్ని కోల్పోవడానికి కారణం కూడా ఏంటంటే అందరూ సమానంగా ప్రేమించం. ఎవరికో ఎవరు తక్కువ, వాళ్ళ వారు ఉడిగింది ఏంటి, వాళ్ళ వారు వాడడం ఏమిటి? అందరూ మనుషులు కాక చివరికి నేను తల్లిదండ్రులు కూడా కొంతమందిలో చూస్తాను. మగపిల్లలు ఒక రకం చూస్తారు, ఆడపిల్లలు ఒక రకం చూస్తారు. కడుపులు పుట్టిన పిల్లలందరూ కూడా ఒకడు ఒక రకం ఒకరు ఒక రకం. అవి చెప్తే నాకు మౌమంట, నేను చేయలేనంట. మా పిల్లలకి కీబోర్డ్ నేర్పిస్తుంటే ఆడపిల్లలకి ఒక ఆయన పాస్టర్ గారు అని అడిగాడు, ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిపోయాడు, ఆడకైతే అంత ఖర్చు అని. అసలు బోధించే సేవకులు మేము అట్లా ఉండొచ్చా? అంత పక్షపాతం ఎందుకండి? నేను తర్వాత పర్సనల్గా కానీ క్లాస్ పీకాను. అందుకే మీరు ఎట్లా ఉంటారు కాదు. దేవుడు మీరు ఆలోచించండి. ఎదుటి వారిని ఒక రకంగా మనం ప్రేమించే వారిని ప్రేమించడం మన గొప్పేమీ లేదు. మనం ప్రేమించిన వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నేను వాక్యం బోధించడానికి పాత స్పెండర్ బస్ ఆ బండి వేసుకుని వెళితే గెట్లు ఉంటారు కదా, ఆ సభలో ఆ బండి అక్కడ పెట్టి దర్శనానికి ఆరాధన చేసి వాకింగ్ చెప్పాడు. ఆ షాప్లో కూర్చున్న వాళ్ళంతా నా బండి అనేది తెలిసి ఏం చేశారంటే ఎవరి టైంకి 3 పక్షులు, వెనక టైంకి 3 పక్షులు మేలు పెట్టి కూర్చోండి. బండి పంచదైపోయాడు. ఆయన అన్నాడు, అన్నయ్య మీరు నా బండి వేసుకుని వెళ్ళిపోండి, ఈ బండిని బాగు చేస్తాను, నేను తీసుకొస్తాను అన్నాడు. ఎందుకో అక్కడ ప్రార్థన చేయాలనిపించింది. ప్రార్థన చేశారు. 5 పంచులు వేసుకున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత తెలిసింది. నేను అక్కడ ప్రార్థన చేసి వచ్చినప్పుడు, ప్రభా
ఎవరు కావాలని చేశారో వద్దనుకుని చేశారో ఎవరు తెలియక నీ ప్రేమ తెలియక వాళ్ళు క్షమించు నాయన. ఇది మంచిగా శుభ్రంగా తయారు చేసిన సహాయం చేయండి, వాళ్ళు క్షమించండి, దీవించండి ప్రార్థన చేసి వచ్చారు. తర్వాత ఆశగా మీరు ప్రార్థన చేసినప్పుడు పంచులు చేసినోడు అక్కడ ఉన్నాడండి, పంచులు వేసినోడు ఉడిసినోడు అక్కడ ఉన్నాడంట. నేను పాపం తెలుసుకోవాలా ప్రేమ చూపాడు. తర్వాత వచ్చి సారి చెప్పి పక్షుతాపడి ఆశగారికి ఎదరటైరు వెనకటైరు నేను ఇస్తానండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎదరటైరు వెనకటైరు నేను ఇస్తాను పక్షుతాపం. అందుకని ఎప్పటి చేసింది తమ్ముంటే రారా అని నేనంటే అక్కడ రైతు చూడండి. క్షమించు తెలియకే నేను ఎవ్వరైనా అంట. ఆ బజార్లో కూడా బాగా భయంకరంగా ప్రాంతంలో చూస్తూ ఉన్నానుగా రకరకాలుగా మాట్లాడుకునే మాటలను బట్టి చేసే పరిస్థితులు బట్టి నేను ఎవరినేమంటాను తెలీదు. దేవుడు అంటే ఒక నీవు నాకు తెలుసు, వాళ్ళకి నువ్వు తెలియదు. వాళ్ళకి క్షమిస్తున్నాను, నీ ప్రేమ పంచుతున్నాను. స్తోత్రం ఎదుర్కొన్నప్పుడు తలంచుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు అంత మించి తలంచుకుని వెళ్తాను, ప్రార్థన చేస్తాను. నేను ప్రేమించేవాడు నువ్వు ప్రేమిస్తే మరి ప్రేమించలేని వాడి సంగతి ఏంటి? యేసు ప్రభు కూడా ప్రేమించలేని వాడిని ప్రేమించమన్నాడు. స్తోత్రం చెప్పండి. అది మనం చేయాలి. దేవుడు వాక్యం సాధిస్తుంది. భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన దాని మీద మనసు పెట్టడం, దేవుడి మీద మనసు పెట్టడం, మన ప్రతి పరిస్థితి చక్కపరచబడును గాక. తలవంచని ప్రార్థించాలి.